భగవద్గీత గురించి చెప్పాలంటే, గీత అంటే ఒక దారి, అంటే ఒక రహదారి లాంటిది గీత అంటే. ఈ గీతలో ఉన్న వాళ్ళంతా ఆ భగవంతుడి చేత రక్షించబడతారు. గీత దాటి ముందుకు వెళదామనుకున్న ఆలోచనే మనల్ని నాశనం చేస్తుంది. ఇప్పటి వరకు మనం రోగాలంటే జ్వరము, తలనొప్పి, కాళ్ళు నొప్పులు ఇవి అనుకుంటాం. నిజానికి కాళ్ళు నొప్పులు, తలనొప్పులు కొంతమందికి ఉంటాయి. కానీ మానసిక రోగం అనేది 100% అందరికీ ఉంటుంది. సాక్షాత్తు అర్జునుడు ఎవరు? కృష్ణుడికి బంధువు అయినా కూడా ఒకానొక టైంలో మాయలో పడిపోయి మానసిక వ్యధకు గురయ్యాడు. ఎందుకంటారు? మానసిక వ్యాధి అనేది అందరినీ ఏదో ఒక టైములో కృంగి కృషించేలా చేస్తుంది. ఇలా కృంగి కృషించే టైములో మనకి చేయూతనిచ్చి ఒక దారిలో పెట్టడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి గురువు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, స్నేహితుడు కావచ్చు. కానీ భగవద్గీత అనేది ఆ టైములో అప్పుడు ఎందుకు చెప్పబడిందంటే, అర్జునుని మిషగా పెట్టుకొని ఈ భగవద్గీత చెప్పడం జరిగింది. భగవద్గీత అనేది నేటి యువతరం అందరూ తెలుసుకోవలసిన ముఖ్యమైన పాఠం. చిన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 10వ తరగతి దాకా ఎలా చదువుతున్నామో భగవద్గీత కూడా మన జీవితంలో ఒక భాగమై కలిసిపోవాలని నా కోరిక. ఇక భగవద్గీతలో అర్జునుడు ఎంతో బలవంతుడు. తలుచుకుంటే ఏదైనా సాధించగల శక్తి గల సమర్థుడు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అతని పక్కన ఉన్నప్పటికీ ఆయన మానసిక వ్యధకి గురయ్యాడు. అంటే పక్కన ఎవరున్నదని కాదు, ఎవరున్నా లేకపోయినా ఆ భగవంతుడు అండ ఉన్నా సరే ఆయన ఆ వ్యధకు గురయ్యాడు. గురైనై శ్రీకృష్ణుడితో ఏమన్నాడంటే, బావా, ఇంతమంది మన చుట్టూ ఉన్నారు, వీళ్ళేమన్నా పరాయోళ్ళ? నా బంధువులు, అన్నలు, తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు, వీరందరినీ చంపి నేనేం సాధిస్తాను? ఒకవేళ వీళ్ళని చంపి నేను యుద్ధంలో గెలిస్తే ఏమవుతుంది? నాకు రాజ్యం వస్తుంది. ఈ రాజ్యంతో నేనేం చేస్తాను? ప్రజలని పరిపాలిస్తాను. వద్దులే నాకు ఈ రాజ్యం, నాకు ఈ యుద్ధము వద్దు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ అడవిలోనో ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో నేను బతుకుతాను. ఈ రక్తకాండం అనేది నా వల్ల కాదు బావా అని అర్జునుడు తెగ బాధపడ్డాడు. అది చూసి శ్రీకృష్ణుడు ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నాడు. ఇక అర్జునుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ మాట్లాడటం అనేది ఎంత స్థితికి దిగజారిందంటే, బావా, నాకు ఈ జీవితం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు, నాకు కావలసిందల్లా వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు బాగుండాలి. ఈ యుద్ధంలో నేను వాళ్ళ భర్తలను చంపేస్తే వాళ్ళ భార్యల్ని వేరే వాళ్ళు అనుభవిస్తారు. ఇలాంటి దుస్సహకార్యానికి నేను ఒడిగడతానా? చెప్పు బావా, నాకు యుద్ధం చేయాలో అర్థం కావట్లేదు, యుద్ధం చేయకూడదో అర్థం కావట్లేదు. ఇలాంటి సందర్భంలో నువ్వే నాకు దిక్కు. నువ్వు ఏది ధర్మం అని చెబితే ఆ ధర్మం ప్రకారం నేను నడుచుకుంటాను. కృష్ణుడు ఏం మాట్లాడకుండా చూస్తున్నాడు. ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ తన రోగం గురించి పూర్తిగా చెప్పనిస్తాడు.
చెప్పనిచ్చి ఎక్కడో ఒక మాట లేదా ఒక సందర్భం అది పట్టుకొని ఈ రోగానికి మంత్రం ఎలా ఇయ్యాలా, ఏ మందు వేస్తే ఇది తగ్గుతుందా అని ఆలోచించి ఆగిపోతాడు. ఆ వైద్యుడిలాగా శ్రీ మహావిష్ణు రూపమైన శ్రీకృష్ణుడు ఆలోచిస్తా నుంచున్నాడు. ఇక అర్జునుడు